ప్రైజ్ లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడిన రీతిని బట్టి నీకే కోట్లాది వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా మేమందరం ఇలా కూడి ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, నేను చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ముఖ్యంగా ప్రభువా ఈ ప్రార్థన సహోదరి లేదా సహోదరుడి వద్దకు చేర్చిన రీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మాకు ఇచ్చిన ఈ డిజిటల్ మినిస్ట్రీని బట్టి నీకు వందనములు, మాకు ఇచ్చిన ఈ సోషల్ మీడియాని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజంతా నీ రెక్కల చోట మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటని కప్పవయ్యా. ఎటువంటి రకమైన చీకటి శక్తుల ప్రభావాలు కూడా మమ్మల్ని టచ్ కూడా చేయకుండా ప్రభువా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకు వందనములయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదం కొరకే మేము క్షమాపణ అడుగుచున్నామయ్యా. ఒకవేళ ప్రభువా పరిశుద్ధాత్మ దేవ నీవే మా లోనికి వచ్చి ఆ తప్పిదాన్ని మరలా మేము రిపీట్ చేయకుండా నీ కృప చూపమని అడుగుచున్నాం ప్రభువా. దేవా, నీవే ఉచ్చరింప సఖ్యము కానీ మూడుగలతో కూడిన ప్రార్థన మాకు నేర్పించి దేవా మాలో ఉన్న తప్పిదాలు మేము సరి చేసుకోవడానికి నీ కృప చూపమని అడుగుచున్నామయ్యా. అంతేకాకుండా ప్రభువా ఇదిగో అయ్యా, ఇంకొక రోజు ఉందయ్యా క్రిస్మస్కి. ప్రభువా నువ్వు ఈ లోకానికి వచ్చి మా కొరకు చేసిన యాగాన్ని త్యాగాన్ని మేము గుర్తెరిగేలా సహాయం చేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, నువ్వు ఎందువలన ఈ లోకానికి వచ్చావో, ఎవరి కోసం ఈ లోకానికి వచ్చావో, ఆ త్యాగం ఆ యాగం ఎవరి కోసం చేసావో మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా మా జీవితాలు మేము ముందుకు సాగించేలాగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ప్రభువా ధైర్యంగా ప్రభువా దేవా నిన్ను చాటించే ప్రజలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభువా. నిన్ను ధైర్యంగా మేము ఎదుటి వాళ్ళకి చెప్పి వారిని ప్రభువా నీ తట్టు తిప్పే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఆత్మలు రక్షించే భారాన్ని మాలో పెట్టమని అడుగుతున్నామయ్యా. తండ్రి, 2025 సంవత్సరం అయిపోతుందయ్యా. ప్రభువా ఈ 2020 అంతా కాచి కాపాడి ప్రభువా ఎన్నో రకాల శోధల వేదనలు గుండా వెళ్ళినా కూడా నా చేయి విడవకుండా నన్ను కాపాడిన దేవానికి వందనాలయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా 2026 సంవత్సరంలో ప్రభువా నీ కృప మా మీద మెండుగా ఉండాలయ్యా. ఏదైతే మేము శ్రమ, ఏదైతే మేము కష్టం, ఏదైతే మేము బాధ ఈ 2025 మేము పొందుకున్నామో అంతకంటే రెట్టింపు సంతోష వస్త్రాన్ని, ఘనతని, మహిమని మా మీద చెల్లమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చాటు మమ్మల్ని కప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.